ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏటో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఎదురుగా ఉన్నా తినే యోగం లేదు. నువ్వు తినవేలప్ప. అమ్మా నేను వెళ్ళి తినేసొస్తానే. ఎలా తింటావురా? ఆచారానికి కాదంటే ఇందాక పాము కాటేసింది చూసావుగా. టైం బాగుండి బతికిపోయావు. కామ్గా ఉండు. అమ్మోయ్ పూజ, నువ్వు కూడా కూకమ్మా, తిందుగాని. నీ సెల్లి వంట ఇరగదీసేసినది. మా వాళ్ళు తిండి నిద్ర లేకుండా పూజలో కూర్చొనుంటే నేనెలా తినగలనత్తయ్యా? బాలే దానివేలప్పా. పూజలో ఉన్నోళ్ళు ఆచారాలు పాటించాలి కాని నువ్వేం కడుపు మార్చుకోనక్కర్లేదు. కూకో. ఉహుం, నా వల్ల కాదు. ఇదిగో మరదల పిల్ల, మీ ఆయనట పూజ చేస్తుంటే నువ్వట్ట ఆకలితో ఉన్నావు అనుకో, అసలు పూజ చేసిన ఫలితం దక్కదు. అవునేలప్పా, నువ్విట కడుపు మార్చుకుంటే నీ పెనిమిటి 3 రోజులు కాదు 30 రోజులు కూకోవాలి. 30 రోజులా? చూసావా ఎట్టా బెదిరిపోతున్నాడు? నువ్వు కడుపు మార్చుకుని మీ ఆయన్ని 30 రోజులు కడుపు మాడుస్తావో, కడుపు నిండా తిని పూజని 3 రోజుల్లో ముగిస్తావో నువ్వే ఆలోచించుకో. అలా అయితే తింటాను. ఆయన కష్టాలు 3 రోజుల్లో పోయి పూజ ఫలితాలు దక్కాలి. రారా కూసో కూసో, సరే కూకో. ఏయ్, నువ్వు కడుపు మార్చుకుంటే మా కడుపు కాలినట్టేనమ్మా. తిను. ఏంటండి ఆ కన్నీళ్ళు? ఇవి ఆనంద బాష్పాలు. తిను, నువ్వు తిను. అక్కడ ఆనంద బాష్పాలు, ఇక్కడ కన్నీళ్లు. నా వల్ల కాదే, నేను తినేసి రే వస్తాను. రే 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 రే, నువ్వు వెళ్ళిపోతే ఆస్తి పోతుందిరా. తినకుండానే ఉంటే ఇక్కడ ప్రాణం పోతుందే. నేను తినేసి వస్తాను. రే, నేను రే, తిండికి నిద్రకి ఆగలేను. నేను పోతా. రే, రే, నేను రే, వెళ్ళి రే, నిజం రే, చెప్పేస్తాను. కూర్చో, కూర్చో. రే, 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 పోమా. ఆగరా, రే. పూజ, నేను పూజ నుంచి విరమించుకుంటున్నాను. అయ్యో, అందుకే తినేస్తున్నాను. ఏవండి, పూజ మధ్యలో నుంచి అలా రాకూడదండి. నా మాంగళ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదా? మాంగళ్యం లేదు, తడికా లేదు. అసలు నీ మొగున్నే కాదు. నేను నీ మెళ్ళో తాళే కట్టలేదు. ఏంటండి మీరనేది? అవును, ఇదంతా డ్రామా. నీ ఆస్తిని కొట్టేయాలి అని ఆ బాబ్జీ కర్పూరం చెప్తే నువ్వు గత మర్చిపోయావు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మేము ఇలా నాటకం ఆడుతున్నాం అంతే. రే, ఏంట్రా 3 రోజులు తిండి నిద్ర లేకుండా ఉండాల్సి వస్తుందని ఇలా అబద్ధాలు ఆడుతున్నావా? ఆపండి. మీరిద్దరూ ఇప్పటి వరకు చెప్పింది అబద్ధాలు.
ఇప్పుడే నీ కొడుకు నిజం చెప్తున్నాడు. చెప్పండి, మీరాడుతుంది నాటకమా కాదా? చెప్పవే, చెప్పు. రే 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 ఆగరా. పూజమ్మ పూజలో నుంచి లేచారేంటండి? పూజ లేదు, గడద గుడ్డు లేదు, నా వల్ల కాదు. పూజ చేయకపోతే పోతావు తమ్మయ్యా. ఇక్కడే ఉంటే అదే జరుగుద్ది అన్నయ్యా. ఏవండి, అలా అనకండి. మీకోసం కాకపోయినా నా కోసమైనా 3 రోజులు ఓపిక పట్టండి. కడుపు నిండిన అమ్మకి మొగుడాకలి ఏం తెలుస్తుంది తల్లే? నువ్వు తినేసావుగా, ఎన్నైనా చెప్తావు. అమ్మ పూజ, తిండికి నిద్రకి విడాగలేడే. నువ్వే చెప్పు, ఏం చేయాలో. తులసమ్మ, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ప్రతి దోషానికి వేరు వేరు రెమెడీలుంటాయి. పాపం ఆయన తిండికి నిద్రకి ఆగలేరు. ఏదైనా రెమెడీ ఉంటే చెప్పొచ్చు కదా. ఆ? రెమెడీయా? ఆ, రెమెడీ అంటే రెమిడి గిమిడి ఏట్లేదు. ఆ? ఆ, అవునవును, ఆచారాలు పాటించాల్సిందే. ఓ లత, ఆ? ఎందుకలా పట్టుపడుతున్నారా? మన పూజ అంతలా అడుగుతుంటే అతగాడి కోసం కాకపోయినా మన పూజ కోసమైనా చేయాలి కదా. అయితే దీనికి ఒకే ఒకే పరిష్కారం ఉందప్పి. ఏంటది చెప్పు. తిండి నిద్ర మానేయకుండా ఏం చేయమన్నా చేస్తాం, ఎంత కష్టమైనా పడతాం. చెప్పండి. ఒక 10 తులాల బంగారం నగలు తెచ్చి అమ్మవారి మెళ్ళో వేసి పూజ చెయ్యాలి. అప్పుడే దోషం పోతుంది. 3 రోజులు ఉపవాసం చేసి జాగారం చేస్తే ఎంత పూజా ఫలితం వస్తుందో అంతొస్తుంది. 10 తులాల బంగారమే మేమెక్కడి నుంచి తెచ్చేది? పూజ మెడలో ఉందిగా. ఆహా, ఒంటి మీది బంగారం తీయకూడదబ్బి. ఇంకేదైనా దారుందేమో చూసుకోండి. సరే అమ్మా, ఆలోచిస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.